ఏంటంట సిద్ధ మనసు అని. అంటే నీ పాదములు మంచి మార్గములో సిద్ధ మనసుతో నీ పాదములు అడుగులు వేయాలి. దేవుని ఆజ్ఞానుసారంగా అడుగులు వేయాలి, నడవాలి అన్నారు. సమాధానంగా నడవాలి, మంచి మార్గంలో నడవాలి. నీ పాదాలకు తొట్టుపడకుండా ఉండాలంటే సిద్ధ మనసు అనేది జోడు ఉండాలి. దేవా, నేను జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు, కన్నీళ్లు విడవకుండా నా కనులను తప్పించి ఉన్నావయ్యా. అవును, మనం ప్రియమైన వాళ్ళ క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, నువ్వు జారి పడకుండా నడవాలంటే నీ మనసు సిద్ధంగా ఉండాలి. స్టెబిలిటీ మైండ్ అంటాడు. స్థిర మనసు అంటే నేను పాపం ఇక చేయను తీర్మానం ఆడు. యోసేపు కదా ప్రియులారా, యోసేపుని గమనించండి. పాపం అంత దగ్గరికి వచ్చిన యవనస్తులకు ఆ పాపము ఎంజాయ్ మనుషులు. అలాంటి పాపాన్ని దగ్గరికి వచ్చిన తల్లితో సమానంగా ఇచ్చి, ఎందుకు దేవునికి విరోధంగా నేను ఇట్లా పాపం చేస్తానని ఎంత చిన్న వయసులో తీర్మానం కలిగి ఉన్నాడు యోసేపు. యవనస్తులారా, ప్రభు మాటలు ప్రభు మార్గంలో నడుస్తున్నారా? యవన ప్రాయమన నరుడు కాడి మొయిట సులువు అంటున్నాడు. యవన ప్రాయమన దేవుని కాడి మొయిట నరుడికి మేలు అంటున్నారు. నా కాడి భారము తేలిక అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా భారము తేలిక, నా కాడి మీ మీద ఎత్తుకొనుడు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, పాపాన్ని జయించి సిద్ధ మనసు ఉండాలి. లోకాన్ని జయించి సిద్ధ మనసు ఉండాలి. ప్రతిదాని సాతాను జయించి సిద్ధ మనసు ఉండాలి. అంటే పాపం చేయించేవాడు సాతానుడు, లోకాశలు కలిగించేవాడు సాతానుడు, కోరికలు పుట్టించేవాడు సాతానుడు. కాబట్టి సిద్ధ మనసు అంటే నువ్వు 600 జాగ్రత్త కలిగి నడవగలుగుతావు. అప్పుడు దేవుడు సాతానును పోరాటంలో సాతానుని శత్రువుని జయించినట్టు నువ్వు పడిపోతున్నావంటే శత్రువు జయించినట్టు నీ మీద. యేసయ్య బాధపడుతుంటాడు, జయించలేని స్థితిలో నువ్వు ఉంటే జయిస్తేనే యేసయ్య సంతోషిస్తాడు. అందుకే జయించు వారిని జీవకిరీటం ఇస్తాను. జయించాలి. నువ్వు జయించాలంటే నీ మనసు సిద్ధంగా ఉండాలి, అప్పుడు జయించగలుగుతావు. అన్యాయం చేయను, అక్రమం చేయను. నువ్వు ముందు నీ మనసులో స్టెబిలిటీగా తీర్మానం చేసుకోవాలి. యోసేపు వల్ల తీర్మానం చేసుకున్నాడు, దేవునికి విరోధంగా నేను ఇలాంటి పాపం చేస్తానని ఆయన తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి జయించాడు, పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోమన్నాడు, విగ్రహాలకు దూరంగా పారిపోమన్నాడు, లోకానికి విరోధంగా లోకానికి ఆశించొద్దన్నాడు, పైన వాటిని మీ దృష్టి ఉంచమన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ మనసు స్టెబిలిటీగా స్థిరంగా ఉంటే, నువ్వు స్థిర మనసు తెచ్చుకుంటే, స్థిరపరచుకుంటే అప్పుడు నువ్వు ఏం చేయకుండా చక్కగా జారి పడకుండా నడవగలుగుతావు. కాబట్టి నువ్వు అలా నడవాలంటే ప్రభు సహాయం కావాలి. ఆ ప్రభు సహాయమే ఎలాంటిదంటే కృప ద్వారా నీకు స్థిర మనసు ఇస్తాడని. మూడో విషయం గమనించి 4వ విషయం, ఇవన్నీ గాక విశ్వాసమని డాలును. 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమని డాలును పట్టుకొనుడి, దాంతో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులకు. దుష్టుని యొక్క అగ్నిబాణాలు విశ్వాసం అనే డాల్ ఉండాలి. ఏముండాలంట? ఎక్కడ ఉండాలి? విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి చేతిలో ఉండాలి. యుద్ధానికి వెళ్ళిన సైనికుని చేతిలో ఒక చేతిలోనేమో డాల్ ఉండదు, ఒక చేతిలోనేమో ఖడ్గము. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో కూడా కనిపించని ప్రధానులు అంటే బలమైన అధికారులు, ఇంకా బలమైన అధికార సంబంధం లోకనాథులు, కనిపించిన లోకనాథులు,
ఆకాశ మండలం దురాత్మలు ఉన్నాయి. వీటన్నిటితో నువ్వు కనిపించకుండా పోరాడుతున్నావు. వారి ఎదుట శక్తివంతులు అవటానికి, బలవంతులు అవటానికి ప్రేమనారంటారు. నీ చేతిలో హెల్త్ మరి డాల్ ఉందా? విశ్వాసం అనే డాలు. విశ్వాసం ఉంది కానీ విశ్వాసంలో అంట అవిశ్వాసులు, అంటే విశ్వాసంలో సరిగా లేనటువంటి వారు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, విశ్వాసఘాతకులు. విశ్వాసము సరైన స్థానంలో లేదు, సరైన స్థితిలో లేదన్నారు. కాబట్టి స్థిరమైన విశ్వాసం కలిగి, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసం. యేసయ్య ఇజ్రాయేల్ ప్రజలకు పెట్టాల్సిన ఆహారం కుక్క పిల్లలు వేయడానికి యుక్తంగా దాన్ని తీసేసాడు. అన్యులను కుక్క పిల్లలు అన్నాడు. ఆ కానాను స్త్రీ అంటుంది, అయ్యా తన యజమానుని బల్ల మీద నుంచి కింద పడే ఆ రొట్టెలను కూడా కుక్క పిల్లలు అన్న తింటాయి కదా అని మాట్లాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది అన్నాడు. అంటే అంతగా మనం తృణీకరించబడిన, ఎవరి చేత మాట అనిపించుకున్న, నిందించబడిన దేవుని మీద కదా, దేవుని కృంగిపోవు. కుక్క అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? 10 సార్లు నువ్వే కుక్క పడ్డాడు, నువ్వే కుక్క నక్క అన్నీ అంటాడు ఒక మాట అంటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదంటే, తన యజమానుని బలలో నిలిచబడి రొట్టె ముక్కలైన కుక్కలు తింటాయి కదయ్యా అని తన విశ్వాసాన్ని చూపించింది. ఆ బాధ, ఆ మాటకే బాధపడి పారిపోతుంటాం. ప్రతి మాట అంటాం, నేను విశ్వాసాన్ని కాపాడుకోలేను. తన కుమార్తెను బాగు చేసుకోవడానికి వచ్చింది ఆమె. ప్రియమైన వాళ్ళారా, అలాగా విశ్వాసం, గొప్ప విశ్వాసం ఉండాలి. అంటే తీసివేయబడిన దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆలస్యమైనా నాకు సహాయం చేస్తాడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు అని నీవు తెలుసుకోవాలి. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటున్నాడు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం పౌలు గారు. ఉన్నవి లేనట్లుగా చూటు అన్నాడు, లేనివి ఉన్నట్లుగా చూటు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అన్నాడు. కాబట్టి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, గొప్ప విశ్వాసం ఉండాలని అర్థం. విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే ఆయన గురించి నీవు వినినప్పుడు. వినుట వలన విశ్వాసం కలుగునది. క్రీస్తు యేసును గురించిన మాటల వల్ల కలుగు. దుష్టుల వల్ల ఒక డాక్టర్ గారి గురించి నువ్వు వింటావు, ఆయన బాగా ఆపరేషన్ చేస్తున్నాడు, బాగా వైద్యం చేస్తున్నాడు, అన్ని జబ్బులు నయం చేస్తున్నాడు అని విన్నప్పుడు ఆయన గురించి నీవు విశ్వాసాన్ని పొందుకుంటావు. నమ్మకం కలుగుతుంది. అక్కడికే వెళతావు. కాబట్టి నలుగురు చెప్పారు కాబట్టి నీవు విన్నావు, నమ్మావు. నలుగురు రోగులు వెళ్ళారు, వాళ్ళు స్వస్థపడ్డారు కాబట్టి నీకు కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి నీవు నమ్మావు, తన దగ్గరికి వెళ్ళావు, నీ సమస్యను కూడా పరిష్కరించుకున్నావు. అలాగనే నీవు కూడా క్రీస్తుని గురించి వింటే ఆయన గొప్పతనం గురించి వినాలి, తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని గురించి నీవు తెలుసుకోవాలి, దేవుని యొక్క బలాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రభావం గురించి తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకో. ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు, దేవుని వలనే మేము శూర కార్యాలు జరిగించేవాడు దేవుడు, మనం జరిగించలేము. అని దేవుడు శూర కార్యములు, గొప్ప కార్యములు, నరుడు మానవుడు ఎవరు చేయలేనటువంటి కార్యం. సముద్రాన్ని నువ్వు చీల్చగలుగుతావా? గాలిని రావించగలుగుతావా? మనిషిని రూపించగలుగుతావా? మనిషిని సృజించగలుగుతావా? లోకాన్ని సమస్త గుమర భవంతరాలను కలుగు చేసిన వాడు ఆయన. దీనికి సర్వశక్తి కలిగిన దేవుడు అని ఆయనకి పేరు.
సింహాల నోళ్ళను మూసినవాడు, అగ్నిబలం చల్లార్చినవాడు, సముద్రాన్ని చీల్చినవాడు కదా, ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చినవాడు, మట్టికి రూపమిచ్చి ఆత్మనిచ్చి జీవింపజేసి మానవునిగా నిర్మించినవాడు, వారిలోని సమస్త జీవకుని కదా సమస్త మానవులను సృజించినవాడు, భూమిని ఆకాశం సమస్తాన్ని కలుగు చేసినవాడు. కలుగు చేసినవాడు ఆయనే, రేపు లయం చేసేవాడు కూడా ఆయనే, లయకర్త కూడా ఆయన, శాసనకర్త, లయకర్త, న్యాయకర్త, ఆదరణకర్త. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆకలైన వేళలో ఆహారం మన్నాను పరలోకం నుంచి కురిపించిన వాడు. మన సేవకులు మనం ఆకలి అయితే ఇంట్లో లేకపోతే ఒకటే తప్ప, ఒకటే భయం, రేపెలా లేవు కదా. ఎంత బుద్ధిహీనమైన సేవకులు, మనుషుల వైపు చేతులు చాలు. ఎంత బుద్ధిహీనమైన సేవకులు. సర్వశక్తి కలిగిన దేవుని సేవ చేస్తూ ఆయన మీద ఆనుకొనలేని, ఆధారపడలేని, ఆయన ఇచ్చేటప్పుడు తినలేని, ఆయన ఆలస్యమైన విశ్వాసం ఉంచలేని సేవకుల్లాగా నీ దేవుడు బలవంతుడని నువ్వు తెలుసుకుని, ఆయన గురించి వినినప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఆయన ఆయన చూసుకుంటాడులే, ఆయన చేస్తాడులే, ఆయన అవసరం తీరుస్తాడులే, ఆయన ఉన్నాడులే, శత్రువును జయించే శక్తిని మనకి ఇస్తాడులే, ఆహారం ఇస్తాడు కదా, ఆహారం ఇస్తాడు, అన్న వస్త్రాలు ఇస్తాడు, గాలి వెలుతురు నీరు నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. నువ్వు అడగక మునిపే ఆయన గాలిని ఇస్తున్నాడు, ఆక్సిజన్ ఇస్తున్నాడు. నువ్వు అడగక మునిపే కదా సమస్తం ఇస్తున్నాడు, గాలి వెలుతురు నీరు ఇవన్నీ నువ్వు అడిగావా? అడగముని నీకోసం సిద్ధపరిచిన వాడు ఆయన. అందుకే నువ్వు నీ అవసరతలనే ఆయనకి తెలుసు అని మాట్లాడుతున్న గ్రంథం. అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఎరిగిన వాడని మాట్లాడుతుంది దేవుని లేఖనం. విశ్వాసం లేదు, పేరుకే, చెప్పడానికే విశ్వాసం. క్రియారూపంగా పొందుకోవడానికి క్రియలేని విశ్వాసం మృతము అన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తా ఉంటాం, మనమే భయపడిపోతాం. జీవాహారంగా వచ్చి ఆయన మన ఆకలిని తీర్చాడు. అయినా కానీ మనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు వాడు నేనెందు ఉంటాను, వాని యందు నేను, నా యందు వాడు ఉంటాడని చెప్పాడు. ఈ ఆహారం తిన్నవాడు ఎన్నాడు ఆకలి కొన్నాడు. ఏనాడని మరి ఆహారం మీద నువ్వు అనుకుంటున్నావా, ఆధారపడుతున్నావా? లే. దేవునికి మహిమ కలుగు. ఈ ఆహారం తిన్నవాడు ఎన్నాడు ఆకలి కొన్నాడు అన్నాడు. ఎక్కడ మన విశ్వాసం? మరి ముమ్మారు తిని సుఖంగా నిద్రించటమే. దానికోసం భౌతిక సంబంధం క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నాం. క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నాం. అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నాము. క్షయమైన ఆహారం కోసం 24 గంటలు కష్టపడుతున్నాం. అక్షయమైన జీవాహారం ఆయన తల్లి నీకు ఇస్తాడు. దానికోసం మనం కష్టపడలేకపోతే, పొందుకోలేకపోతే, విశ్వాసం ఉంచలేకపోతే, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. లేమిలో ఆయన శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడనే ధైర్యం కలిగి ఉండాలి. తన పిల్లలకు అరణ్యములో ఆకలి తీర్చిన వాడని ధైర్యం కలిగి ఉండాలి. నీ ఆకలి తీరుస్తాడు. తన పిల్లల దాహార్తిని ఎడారిలో తన పిల్లల దాహార్తిని తీర్చినవాడు. హాగరుకు ఎడారిలో ఊట పుట్టించినవాడు, దాహం తీర్చినవాడు, తన పిల్లల దాహం తీర్చినటువంటి శక్తిమంతుడు, సమర్థుడని నువ్వు నమ్మితే అది గొప్ప విశ్వాసం. నీకు గొప్ప విశ్వాసం నీలో ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ప్రతి అడుగులో ధైర్యం కనిపిస్తుంది. అప్పుడు ఆయన చూస్తాడు గొప్ప విశ్వాసం కలిగి. కాబట్టి ఏంటంటే విశ్వాసం అనే డాలు కలిగి ఉండాలి. కుడి చేతి, ఎడం చేతిలో, కుడి చేతిలో ఏమి ఉండాలంటే రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణం. మరొకటి ఏంటంట
ఈ మొన్న శిరస్త్రాన్ని హెల్మెట్, హెల్మెట్ ప్రయాణం చేస్తున్నప్పుడు నీ తలకు దెబ్బ తగలకుండా పెట్టుకునేది హెల్మెట్ ప్రయాణికుడు. అట్లనే యుద్ధంలో కదా సర్వాంగ కవచం, సైనికుడు కూడా హెల్మెట్ని ధరిస్తాడు తలకు దెబ్బ తగలకుండా. తలకి ప్రియులరా, బ్రెయిన్కి, తలకి, హెడ్కి దెబ్బ తగలకుండా ప్రొటెక్షన్గా కాపాడటానికి హెల్మెట్ పెట్టు. అలానే మనం కూడా అంట రక్షణ నిరీక్షణ అనే స్థిరస్తున్నాడు. ఇదేంటంటే ఏం స్థిరస్తున్నాడు అంట, ఏమి హెల్మెట్ అంట, రక్షణ రెండోది నిరీక్షణ. ఇవి రెండు కలిగి ఉండాలి. మానవుడు ఎవరు కూడా రక్షణ ఇవ్వలేనటువంటి ఏ మనుష్యుడు కూడా ఇవ్వలేడు. ఈ లోక సంబంధం రక్షణ ఎవరు ఇవ్వలేరు. వేటి నుంచి, నరకము నుంచి విమోచన, పాపముల నుంచి విమోచన ఎవరు ఇవ్వలేరు. ఏ మనుష్యుడు, నీ తల్లిదండ్రులు, లోకం, బలవంతులనేవారు ఎవరు కూడా ఇవ్వలేనటువంటిది రక్షణ. రెండవది పాపక్షమాపణ, నరకం నుంచి విమోచన, పాతాళం నుంచి విమోచన. ఈ రీతిగా ఎవరు ఇవ్వలేనటువంటిది ఆయన మాత్రమే ఇవ్వగలడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ రక్షణను పొందుకున్నావా? రక్షణ దొరికిందా? నువ్వు పొందుకున్నావా రక్షణ? ఆ రక్షణ ఇచ్చేటువంటి ఆయన దగ్గరికి నీవు వచ్చావా? ఆయన గురించి విన్నావా? ఆయన చెప్పినట్లు చేస్తున్నావా? రక్షణ ఎలా పొందుకుంటావు? ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని మాట్లాడు. నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. ప్రభు నామమున ప్రార్థన చేస్తే రక్షణ లేఖనం సెలవిస్తుంది. తండ్రిని దేవుడు ఆయనను మృతుల్లోంచి తిరిగి లేపినని నమ్మి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ అన్నాడు. కృపచేత రక్షణ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నిజమైన దేవుడు అని నమ్మి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ బాప్తీసం తీసుకొని ఆరాధనలో పాల్గొంటూ సాక్షిగా జీవిస్తూ ఆత్మను పొందుకొని ప్రియమైన వారులారా మనం సిద్ధపడి ఉండాలి. మా ఆత్మదీపాన్ని వెలిగించుకొని సిద్ధపడి ఉండటమే రక్షణ. తద్వారా నీవు పాపం నుంచి విడుదల పొందుకుంటావు, నరకం నుంచి విడుదల పొందుకుంటావు. అది ఎవరు ఇవ్వలేరు. ఇవ్వగలిగిన వారు, నరకములోకి త్రోయగలిగిన వాడు, ఒక ఆత్మని రక్షించగలిగిన వాడు, నరకంలోకి త్రోయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆత్మను రక్షించుకుంటాం, నరకం నుంచి కాపాడబడతాం. కాబట్టి రక్షణ పొందాలి. ఈ రక్షణ నిరీక్షణ అని స్థిరిస్తున్నాడు. రెండవది నిరీక్షణ అంటే ఆయన ఉన్నాడు, నన్ను తీసుకుని వెళతాడు, మన కొరకు మార్గం సిద్ధపరిచాడు, అక్కడ ఇల్లు సిద్ధపరిచాడు, ఆ నిత్యత్వంలో మనల్ని ఉంచుతాడు. అలా ఉంచగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటమే నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును. క్రీస్తునందు ప్రియులారా, రక్షణ నిరీక్షణను స్థిరిస్తున్నాను. మానవునికి రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో నరకానికి తప్పించుకోవడానికి. నీవు దెబ్బలు తినకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా, చనిపోకుండా, నరకములో పడకుండా నీకు కాపాడేది రక్షణ. నీ తలను కాపాడేది హెల్మెట్ ఎలాగా దెబ్బ తినకుండా కాపాడుతుందో, ప్రాణం పోకుండా, తలకు దెబ్బ తగలకుండా ఎలా కాపాడుతుందో, అలానే రక్షణ నిన్ను నరకంలోకి వెళ్లకుండా కాపాడుతుందని అర్థం. నిరీక్షణ ఆయన ద్వారా మనకు నిత్యత్వం, ఆయన వాగ్దానాల మీద నమ్మిక, ఇవన్నీ కలిగి ఉండటమే నిరీక్షణ. ఆయన తిరిగి రానై ఉండడం, మనల్ని కొనిపోతున్నాడు అనేది నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ. మనం ప్రియులను చూస్తామనేది శుభప్రదమైన నిరీక్షణ, గొప్ప నిరీక్షణ. ప్రియులరా కలిగి ఉంటే నువ్వు నరకంలోకి వెళ్లకుండా
ఈ యుద్ధంలో నీకు జయం దొరుకుతుంది, ఈ పోరాటంలో అని అర్థం ప్రియులారా. మరొక విషయం గమనించి ప్రతి సమయమందు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నట్టు. మరొకటి ఏంటంటే దేవుని వాక్యం అని కుడి చేత కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఖడ్గం మనం ధరించుకుని ఉన్నప్పుడు వాడు వేసే ప్రతి అగ్నిబాణం కానీ భయపెట్టే ప్రతి భయం కూడా నీకు కలిగించే శోధనలు అన్నిట్లు ఒకటి శరీరాశ కలిగిస్తాడు. దాని మీద జయం కలిగి ఉండాలంటే వాక్యం ఖడ్గం కలిగి. నేత్రాశ కలిగిస్తాడు. దాని మీద నువ్వు జయం పొందాలంటే వాక్యం ఖడ్గం కలిగి. జీవపడము కలిగిస్తాడు. దాని మీద నీకు విజయం రావాలంటే దేవుని వాక్యపు ఖడ్గం నీవు ధరించుకుని లేఖనాలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ప్రియమైన